వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో మనము ఈ వీడియోలో ఈఓ గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 2లో భాగంగా ఏపీ ఎండోన్మెంట్ యాక్ట్ 1987లో ఉన్నటువంటి కొన్ని సంఖ్యల మీద లేదా కొన్ని అంకెల మీద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనం చర్చించుకుందాం. అందులో భాగంగా ఇక్కడ మనం గమనించినట్లయితే 45 సంవత్సరాలు. సో ఈ 45 సంవత్సరాలు అనగానే మనకు గుర్తు రావాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే దేవాదాయ ధర్మాదాయ కమిషనర్గా నియమించడానికి కనీస వయసు అర్హత ఎంత అంటే 45 సంవత్సరాలని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఏంటిది 90 రోజులు. ఈ 90 రోజులు అనగానే మనకు గుర్తు రావాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే దేవాలయానికి సంబంధించిన ట్రస్ట్ బోర్డు ఆర్థిక సంవత్సరం ముగిసిన ఎన్ని రోజులలో ముసాయిదా బడ్జెట్ను సంబంధిత అధికారులకు పంపించవలసి ఉంటుందంటే 90 రోజుల లోపని గుర్తుపెట్టుకోవాలండి. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంది 6. ఈ 6 అనగానే మనకు గుర్తురాల్సిన ముఖ్యమైనటువంటి పాయింట్ అంటే దేవాలయ వర్గీకరణ ఆంధ్రప్రదేశ్ దేవాదాయ చట్టం 1987లో ఏ సెక్షన్ తెలియజేస్తుంటే మనకు 6వ సెక్షన్ తెలియజేస్తుందని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఏంటి మనకి ఇక్కడ 24 మంది. ఈ 24 మంది అనగానే మనకు గుర్తురాల్సిన ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే తిరుపతి తిరుమల దేవస్థానం ట్రస్టీ బోర్డు చైర్మన్తో సహా ఎంతమంది సభ్యులు ఉంటారు అంటే మనకు 24 మంది సభ్యులు ఉంటారని గుర్తుపెట్టుకోవాలి. అందులో భాగంగా మనకి ఇక్కడ ఈ టీటీడీ ట్రస్ట్ బోర్డులో మనకు నలుగురు వచ్చేసరికి ఎక్స్ అఫీసో మెంబర్స్ గాను, అదేవిధంగా 52 మంది వచ్చేసరికి ప్రత్యేక ఆహ్వానితులు ఉంటారని కూడా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ పాయింట్ గమనించినట్లయితే 15. ఈ 15 అనగానే మనకు గుర్తు రావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే 1987 దేవాదాయ చట్టంలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయంటే మనకు 15 అధ్యాయాలు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఏంటి మనకు 40% మించి. ఈ 40% మించి అనగానే మనకు గుర్తు రావాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే ఏదైనా దేవాలయం యొక్క వార్షిక ఆదాయము 20,000 దాటితే దాటితే సందర్శించే భక్తుల ఆరోగ్యము మరియు భద్రతా విషయంలో ఎంత శాతానికి మించి ఖర్చు పెట్టవచ్చు అంటే మనకు 40% మించి ఖర్చు పెట్టవచ్చు అని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి 10%. ఈ 10% అనే ఫిగరు చూడగానే మనకు గుర్తురాల్సిన ముఖ్యమైనటువంటి పాయింట్ అంటే ప్రతి దేవాలయము రిజర్వ్ ఫండ్ను ఎంత ధనాన్ని అట్టి పెట్టవలసి ఉంటుందంటే మనకు 10% ధనాన్ని అట్టి పెట్టవలసి ఉంటుందని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 1 లక్ష అదేవిధంగా 30% మించి. ఈ రెండు ఫిగర్లు మనం చూడగానే గుర్తురాల్సిన ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే దేవాలయాల మరమ్మతులు పునరుద్ధరణ పునర్నిర్మాణం కోసము ఎంత సంవత్సర ఆదాయము ఎంత దాటితే ఎంత శాతాన్ని మించి వినియోగించవచ్చు అంటే మనకు ఎంత ఆదాయం దాటితే ₹1,00,000 దాటితే మనము 30% మించి వినియోగించవచ్చు అని గుర్తుపెట్టుకోవాలండి. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 5 లక్షలు. ఈ 5 లక్షలు అనగానే మనకు గుర్తురాల్సిన ముఖ్యమైన పాయింట్ అంటే ఒక దేవాలయం యొక్క ఆదాయం ఎంత పరిమితి మించితే కామన్ గుడ్ ఫండ్ ధనాన్ని కంట్రిబ్యూట్ చేయవలసి ఉంటుందంటే మనకు 5 లక్షలను గుర్తుపెట్టుకోవాలి. అయితే మనకు 1980లో వచ్చినటువంటి చట్టంలో ఇది ఎంత ఉంది మనకు 5,000 ఉందండి. దాన్ని మనకు సవరించి ప్రస్తుతము 5 లక్షలకు 5 లక్షలకు పెంచారని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి మనకు 50 లక్షల నుంచి 1 crore అదేవిధంగా 5%. ఈ రెండు ఫిగర్లు చూడగానే మనకు గుర్తురాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే దేవాలయం యొక్క ఆదాయము ఎంత పరిధిలో ఉంటే ఎంత శాత ధనాన్ని ధూపదీప నైవేద్య పథకాన్ని కేటాయించాలంటే మనకు ఏ దేవాలయానికి అయితే మనకు 50 లక్షల నుంచి 1 crore వరకు ఆదాయం ఉంటుందో అటువంటి వాటికి ధూపదీప నైవేద్య పథకానికి ఎంత శాతం కేటాయించాలని మనకు 5% కేటాయించాలని గుర్తుపెట్టాలి. ఈ రెండు ఫిగర్లు మనకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే నెక్స్ట్ 2% అండి. ఈ 2% అనగానే మనకు గుర్తురాల్సిన ముఖ్యమైన పాయింట్ అంటే ధూపదీప నైవేద్య పథకం కోసము 25 లక్షల నుంచి 50 లక్షల లోపు ఆదాయం కలిగిన దేవాలయం నుండి ఎంత శాతాన్ని ధనాన్ని స్వీకరిస్తారంటే మనకు 2% ధనాన్ని స్వీకరిస్తారని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి మనకు 30%. ఈ 30% చూడగానే మనకు గుర్తురాల్సిన ముఖ్యమైనటువంటి పాయింట్ అంటే దేవాలయానికి ఒక సంవత్సర ఆదాయంలో ఎంత శాతానికి మించి ఉద్యోగుల జీతభత్యాలకు చెల్లించకూడదని 1980లో వచ్చినటువంటి చట్టం చెప్తుంటే మనకు 30% మించి చెల్లించకూడదని మనకు ఈ చట్టం తెలియజేస్తున్న మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటిది 3. ఈ 3 అనగానే మనకు గుర్తురాల్సిన ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే దేవాదాయ ధర్మాదాయ చట్టం 1987లో సెక్షన్ 6 ప్రకారము మత ధార్మిక సంస్థలను వాటికి వార్షిక ఆదాయ ప్రాతిపదికన ఎన్ని రకాలుగా వర్గీకరించారని మనకు 3 రకాలుగా వర్గీకరించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలండి. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 90 రోజులు. ఈ 90 రోజులు అనగానే మనకు గుర్తురాల్సిన ముఖ్యమైన పాయింట్ అంటే ఎండోన్మెంట్ భూముల అతిక్రమణకు సంబంధించి ఎండోన్మెంట్ ట్రిబ్యునల్ తీర్పును హై
హైకోర్టుకు ఎన్ని రోజుల లోపల అప్పీల్ చేసుకోవచ్చు అంటే మనకు 90 రోజుల లోపు అప్పీల్ చేసుకోవచ్చు అని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అంటే మనకు 25 నుంచి 28 ఈ ఫిగర్ అంటే 25 నుంచి 28 అనే ఫిగర్ చూడగానే మనం గుర్తురావాల్సిన ముఖ్యమైన పాయింట్ అంటే భారత రాజ్యాంగంలో మత స్వేచ్ఛలు అదేవిధంగా సంస్థలకు సంబంధించినటువంటి ప్రస్తావనలు ఏ ప్రకారంలో ఉన్నాయంటే మనకు ఆర్టికల్ 25 నుంచి 28 అని గుర్తుపెట్టుకోవాలండి. సో నెక్స్ట్ మనకేంటిది వరుసగా 6 సంవత్సరాలు. ఈ వరుసగా 6 సంవత్సరాలు అనే ఫిగర్ మనకు గుర్తురాగానే మన బ్రెయిన్లోకి రావాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే భూమి లేని పేద వ్యక్తికి దేవాలయానికి సంబంధించిన వ్యవసాయ భూములను విక్రయించాలంటే అతను ఎన్ని సంవత్సరాల నుంచి ఆ భూమిని సాగు చేస్తూ ఉండాలంటే వరుసగా 6 సంవత్సరాలు సాగు చేస్తూ ఉండాలని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి మనకు 366 ఫిగర్ అంటే ఈ 366 అనే నెంబరు గుర్తురాగానే మనకు గుర్తురావాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే షెడ్యూల్ తెగల ప్రస్తావన భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో పొందుపరచడం జరిగిందంటే మనకు 366 ఆర్టికల్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి మనకు 11 రకాలండి. ఈ 11 రకాలనే ఫిగర్ మనకు గుర్తురాగానే మనకు గుర్తురావాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే గ్రామ భూమి లెక్కలను సంబంధించినటువంటి వాటిలో అంటే గ్రామ భూమి లెక్కలకు సంబంధించిన వాటిలో ఎన్ని రకాలైన అంశాలు ఇమిడి ఉంటాయని మనకు 11 రకాల అంశాలు ఇమిడి ఉంటాయని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి 5 ఈ 5 అనగానే మన గుర్తురావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్ అంటే భారత రాజ్యాంగంలోనే ఎన్నో షెడ్యూల్లో పేర్కొన్నటువంటి షెడ్యూల్ తెగల వారికి దేవాలయ భూములను ప్రభుత్వము పంచి పెట్టవచ్చని మనకు 1980లో వచ్చినటువంటి దేవాదాయ చట్టం చెప్తుందంటే మనకు 5వ షెడ్యూల్ అని గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటి మనకు 40%. ఈ 40% అనే ఫిగర్ని మనం చూడగానే గుర్తురావాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే దేవాలయ కార్యనిర్వహణ అధికారి గ్రేడ్ 3 పోస్టుల్లో ఎంత శాతాన్ని ఆ శాఖలో పనిచేసే క్రింది స్థాయి ఉద్యోగుల పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారని మనకు 40% అని గుర్తుపెట్టుకోవాలండి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటి మనకు 20%. ఈ 20% చూడగానే మనకు గుర్తురావాల్సిన ముఖ్యమైన పాయింట్ అంటే దేవాదాయ కార్యనిర్వహణ అధికారి గ్రేడ్ 1 గ్రేడ్ 2 పోస్టుల్లో ఎంత శాతం ఖాళీలను క్రింది స్థాయిలో పనిచేసే ఉద్యోగులకు పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారని మనకు 20% అని గుర్తుపెట్టుకోవాలి. మన ఇక్కడ గ్రేడ్ 3 వచ్చేసరికి 40%, అదేవిధంగా గ్రేడ్ 1 గ్రేడ్ 2 వచ్చేసరికి 20% ద్వారా క్రింది వారికి పదోన్నతులను కల్పిస్తారని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి మనకు 60%. ఈ 60% అని ఈ 60%ని మనం చూడగానే గుర్తురావాల్సిన ముఖ్యమైన పాయింట్ అంటే దేవాలయ కార్యనిర్వహణ అధికారి గ్రేడ్ 3 పోస్టుల్లో ఎంత శాతం పోస్టులను నియామక ప్రక్రియ ద్వారా భర్తీ చేస్తారని మనకు 60% అని గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు ఏపీ ఎండోన్మెంట్కు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంకెలు. వీటిని కానీ గుర్తుపెట్టుకున్నట్లయితే మిగతా వారితో కంపేర్ చేస్తే మనకు ఎక్కువ స్కోర్ అవడానికి అవకాశం ఉంటున్నట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.